యాక్చువల్గా నేను రెండు మిర్చి బండి నాది ఫుట్పాత్ మీద ఉంటది. చాలా సూపర్ టేస్టీగా ఉంటది. ప్రతి ఒక్కరు కూడా నా దగ్గర మిర్చి తిన్న వాళ్ళు సార్ కూడా తిన్నాడు. పత్రి సార్ కు ఎన్నో చేసి పెట్టారు, కానీ నా మిర్చి బజ్జే మెచ్చాడు. ఆయనకు 10 రకాల చేశారు, అక్కడ ఒకసారి ఒక మిర్చి తినే సంతోషపడ్డాడు. అంటే అలా ఉంటుందన్నమాట. ఎందుకు అలా ఉంటుందంటే మనం స్వచ్ఛందంగా ఏదైనా స్వచ్ఛందంగా చేస్తే, ఎలాంటి నిస్వార్థంతో లేక చేస్తే అది సక్సెస్ అవుతుంది. నేను 2014 స్టార్టింగ్ ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా పోటీ చేశాము. మా మిస్సెస్ చేశారు. అప్పుడు మా దగ్గర ఎలాంటి నయా పైసా కూడా లేదన్నమాట. ఇలాంటి సార్ ఏమని చెప్పారంటే ఓన్లీ పాంప్లెంట్ ఒకటి కొట్టించుకొని డోర్ టు డోర్ దిగమన్నారు. మీకు ఎలాంటిది మనం గెలిచి మనం వీళ్ళ నాయకుని కావాలి అనేది ఏం చెప్పలేదు సార్. మాకు ఒకటే చెప్పాడు. మరి మేము ఎలా తిరగాలి, అసలు మనకు నామినేషన్ చేయడానికి కూడా ఫీజు లేదు. అసలు ఎలా ఆలోచిస్తుంటే నా అకౌంట్ లో 50,000 రూపాయలు పడ్డాయి. సడన్ గా పడ్డాయి. ఎక్కడి నుంచి పడ్డాయో కూడా తెలియదు. అంటే సంకల్పం ఉంటే మనకు ఏదైనా సక్సెస్ అవుతుంది. మా దగ్గర నయా రూపాయి లేదు, పాంప్లెంట్ కొట్టడానికి కూడా డబ్బులు లేవు. ఎక్కడి నుంచి పడ్డాయంటే యాక్చువల్ నాది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అన్నమాట. గవర్నమెంట్ ఇచ్చే డబ్బు మాకు ఆ రోజు పడ్డది 50,000 రూపాయలు. ఆ 50,000 రూపాయలు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు దానికి ఖర్చు చేశాను. ఎంత బ్రహ్మాండంగా ఏంటంటే థర్డ్ రీడింగ్ వచ్చింది మాకు. పోటీ చేసినప్పుడు థర్డ్ రీడింగ్ వచ్చింది. 2,1900 ఓట్లు పడ్డాయి. మాకు ఆశ్చర్యపోయారు మా జిల్లాలో. అసలు ఎవరికి తెలియదు మా జిల్లాలో నేను ఎవరు అయిందండి 2014 స్టార్టింగ్ ఎలక్షన్స్ లో. సో అది ఇంకా మా మిస్సెస్ చాలా అనుభవం ఉంది. ఆమెకు చాలా అనారోగ్యంగా ఉండేది. యాక్చువల్ గా నేను ధ్యానంలో రావడానికి కూడా మా మిస్సెస్ కారణం. ఆమెకు చాలా ప్రాబ్లమ్స్ ఉండే. మేము అన్ని హాస్పిటల్ తిరుగుతున్నాం, కానీ ఎక్కడ మాకు గ్యారెంటీ లేదు. అయితే ఒక మేడం దగ్గరికి వెళ్ళాం. మేడం దగ్గరికి వెళ్తే ఆమె పాంప్లెంట్ కొట్టండి, అందరికి పంచండి అని చెప్పేసి, పాంప్లెంట్ కొడితే రోగాలు తగ్గడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నాం. తర్వాత మాకు తట్టవర్తి సార్ది క్లాస్ అటెండ్ అయ్యాను అనమాట. అటెండ్ అయినప్పుడు సార్ చెప్పిన క్లాస్ వింటుంటుంటే, ఓహో మనం చేసిన తప్పులు, ఎలాంటి తప్పులు అయితే చేస్తాయో దానికి సంబంధించిన రోగాలు మనకు వస్తాయి అనమాట. సో నేను పాంప్లెంట్ కొట్టి అందరికి పంచడం జరిగింది. సో అలా పంచడం వల్ల మాకున్న కర్మాలన్నీ వెళ్ళిపోయాయి. ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసామో మా మిస్సెస్ కు ఆ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతున్నాయి. అప్పుడు ఆశ్చర్యపోయాను. మనం ఎప్పుడైతే మనం శాఖలుగా మరి ప్రతి జీవిని హింసించకుండా ఉంటామో అప్పుడు మన కర్మలన్నీ తొలగిపోతాయని మా మిస్సెస్ ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఆమెకు పిల్లలు కూడా పుట్టే అవకాశం లేదు. ఇప్పుడు మా బాబు పుట్టాడు, ఆయనకి 7 సంవత్సరాలు. చాలా ఎనర్జెటిక్ గా ఉన్నాడు. వాళ్ళ స్కూల్లో చెప్తారు, మీ బాబు ఒకటే ఎనర్జీగా ఉంటాడు, మిగతా అందరూ డల్లుగా ఉంటారు. అంటే తన కడుపులో ఉన్నప్పుడే శాకాహారి కడుపులో పుట్టాడు. అది థ్యాంక్ యూ.